హాయ్ అండి అందరికీ. నేను మీ సీత. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారు కదా! నేనైతే చాలా బాగున్నానండి. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఫస్ట్ టైం నా వీడియో చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈరోజు రెసిపీ వచ్చేసి చికెన్ కందనకాయల కర్రీ అండి. ఈ కర్రీ చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా సింపుల్‌గా కూడా చేసుకోవచ్చు. తినే కొలది ఇంకా ఇంకా తినాలనిపిస్తదండి. అంత బాగుంటుంది ఈ కర్రీ అయితే. దీన్నైతే ఏ విధంగా తయారు చేసుకుందామో చూసేద్దాం రండి. ముందుగా నేనైతే కందనకాయలని శుభ్రం చేసుకొని ఇలా ఒక బౌల్లోకి అయితే తీసుకున్నానండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకుందామండి. కడాయి వేడెక్కాక 2 స్పూన్లు అయితే ఆయిల్ వేసుకుందామండి. ఇలా ఆయిల్ వేడెక్కాక సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు, ఇలా పొడవు సిరుగు కింద కోసిన పచ్చిమిర్చి కూడా వేసేసుకుని వేయించేసుకుందామండి. ఇందులోనే రుచికి తగ్గ సాల్టు, చిటికెడు పసుపు కూడా వేయించేసుకుందాం. ఇలా ఇలా ఉప్పు, పసుపు వేయడం వల్ల ఉల్లిపాయ తొందరగా వేగుతుందండి. ఇలా వేగిన తర్వాత ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. దాన్ని కూడా పచ్చివాసన పోయేదాకా వేయించేసుకుందాం. నేనైతే ఒక 3 టమాటాలని ఇలా చిన్న ముక్కల కింద అయితే కోసుకున్నానండి. వాటిని కూడా వేయించేసుకుందామండి. ఇలా వేయించేసుకుని మూత పెట్టి మగ్గించేసుకుందామండి. ఇలా మూత పెట్టడం వల్ల టమాటా తొందరగా మగ్గుతుందండి. ఇలా అయితే మగ్గుతుందండి. చూసారు కదా! గోల్డెన్ కలర్‌లో వేపుకోవాలండి. ఇప్పుడు ఇందులో ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ధనియాల పొడి, ఒక స్పూన్ చికెన్ మసాలా, ఒక అర టీ స్పూన్ గరం మసాలా, అర టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా ఇలా కలిపేసుకోవాలి. ఇలా కలిపేసుకున్నాక కందనకాయలను శుభ్రం చేసుకొని పెట్టుకున్నాం కదా! వాటిని కూడా అందులో వేసేసుకుని మొత్తం అంతా మసాలాలంతా పట్టేదాకా బాగా కలిపేసుకోవాలండి. మొత్తం అంతా కలిపేసుకోవాలి. ఇందులోంచి అయితే కొద్దిగా వాటర్ వస్తుంది కదండి! మూత పెట్టి సిమ్‌లో పెట్టుకొని మూత పెట్టి మగ్గించడం వల్ల ఎలాగైతే వాటర్ అంతా పోయి ఆయిల్ అంతా పైకొస్తదండి. చూసారు కదా! ఈ విధంగా ఆయిల్ అంతా పైకొచ్చేసిందండి. ఇప్పుడైతే మనం కొద్దిగా వాటర్ అయితే వేసుకుందామండి. వాటర్‌ని వేసేసుకుని ఒకసారి కలిపేసుకుందామండి. అలా కలిపేసుకుని మళ్ళీ మూత పెట్టేసి మంటని సిమ్‌లో పెట్టేసుకుని ఆయిల్ అంతా పైకొచ్చేదాకా మనం ఈ కర్రీని ఉడికించుకుందామండి. మయంగా ఒక్కొక్కసారి చూసుకుంటా ఉండండి. లేదంటే కిందన అడుగంటేస్తూ ఉంటది. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఆ బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నానండి. ఈ విధంగా వేసేసుకోవాలండి. బౌల్లోకి అయితే వేసేసుకుంటున్నాను. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుందండి. మనకు రైస్‌లోకి తినే కొలది ఇంకా తినాలనిపిస్తుందండి. లాస్ట్‌లో అయితే ఇలా కొత్తిమీరని అయితే వేసుకోండి. చాలా బాగుంటుందండి. ఎంతో టేస్టీగా ఉండే కందనకాయల కర్రీ అయితే రెడీ అయిపోయింది. నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి షేర్ చేయండి. వీడియో చూసి లైక్ చేయండి. ఈ రెసిపీని ట్రై చేసి నాకైతే కామెంట్‌లో చెప్పండి. మీకైతే ఏ విధంగా వచ్చిందో నాకైతే కామెంట్‌లో చెప్పండి. ఎంతో టేస్టీగా ఉండే ఈ కందనకాయల కర్రీ అయితే రెడీ అయిందండి. చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. బాయ్ అండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.